మనందరికీ తెలుసు, ఏశావు రాబోయే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించలేదు. కానీ యాకోబు గ్రహించాడు, నాలో నుండి మెస్సియా వస్తాడని, నాలో నుండి ఒక రక్షకుడు వస్తాడని. ఉదయకాలం రోమా పత్రిక మనందరికీ కూడా ఇప్పుడు కరోనా సమయంలో ఇమ్యూనిటీ కొరకు రకరకాల ఇమ్యూన్ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికంగా బలం పొందడానికి ఈ రోమా పత్రిక ఒక టానిక్ వలె పనిచేస్తూ ఉన్నది. మనకెంతో బలాన్ని ఇస్తూ ఉన్నది. ఎందుకు అనంటే, నేను చెప్పాను, సృష్టికర్త అయినటువంటి తండ్రి గురించి మొదటి నుంచి 3వ అధ్యాయము 20 వచనాల వరకు, కుమారుడైన క్రీస్తు గురించి 3వ అధ్యాయం 21 నుంచి 7వ అధ్యాయం 26 వరకు. కానీ ఇక్కడ 8వ అధ్యాయంలో ఆత్మ ద్వారా దేవుడు మనకు పరిపక్వతలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆ ఆత్మ ఎవరితో ఉన్నాడో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారు దేవుని కుమారులు లేక కుమార్తెలు అనబడుతురు అని అక్కడ రాయబడి 8వ అధ్యాయం 14 వచనం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, గత జీవితంలో మనం ఎలా ఉన్నామో భక్తుడు పౌలు స్పష్టంగా 8వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా మొదటి నుంచి కూడా 3వ అధ్యాయం నుంచి తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి వారు దేవుణ్ణి ఎప్పటికీ కూడా సంతోషపరచలేరు. ఆ 2వ అధ్యాయం వచ్చే వరకు 6, 7, 8 వచనాలు చెప్తున్నాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఆయన నిత్య జీవమునిచ్చును. అనగా ఎవరైనా పర్వాలేదు. అందుకే ఒక యూనివర్సల్ ట్రూత్ ఇందులో చెప్తూ ఉన్నారు. రోమా 3:23, రోమా 6:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. For all have sinned and come short of the glory. सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है అని ఉర్దూలో రాయబడ్డది. सबने पाप किया. అదే 6:23 వచ్చే వరకు, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. నేను రక్షించబడ్డది ఈ వాక్యం ద్వారానే. మరణం అంటే పౌలు కేక వేసినట్టు నేను కేక వేశాను. కానీ ఆ 6వ అధ్యాయం 23వ వచనంలో 2వ భాగంలో చూసి అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. गुनाह की मजदूरी मौत है, लेकिन खुदा की बख्शिश हमारे यीशु मसीह से हमेशा की जिंदगी. For the wages of sin is death, but the gift of God is eternal life through Christ Jesus. అనే మాట అంట్లో రాయబడింది. ఉదయకాలము ప్రభువునందు ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ భక్తుడు పౌలు తన జీవితంలో తను అనుభవిస్తూ, నా పాపాన్ని, నా శరీరంలో ఉన్న పాపాన్ని ఎవరు విడిపిస్తారు? నేను పాపంలో ఉన్నాను. అటు చూస్తే దావీదు అంటాడు, అయ్యో నేను పాపంలో పుట్టేవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని అన్నాడు. మరి ఇక్కడ పౌలు భక్తులు చూస్తే ఒక కేక పెడుతూ ఉన్నాడు, పెద్ద కేక. Cry, who will rescue me from this body of death. ఉదయకాలము 8వ అధ్యాయం చదివినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే భక్తుడు పౌలు చివరిగా చెప్పేది, నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Christ. క్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఏది కూడా ఎడబాపనేరు. అక్కడ 8వ అధ్యాయం 29వ వచనంలో చక్కగా, 37వ వచనంలో చక్కగా చెబుతున్నాడు, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో ఏం చేస్తున్నామట? అత్యధిక విజయము పొందుతున్నాము. ద సక్సెస్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుకు బయట, యేసుకు వేరుగా సక్సెస్ లేదు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి వరకు పాప శరీరాకారంతో, అక్కడ రాయబడ్డది ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం రాయబడిన మాట ఏంటంటే, మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు దేవునికి శాపగ్రస్తుడు. Cursed is the man who hangs on the tree for God అని మాట రాయబడింది. అనగా ఆయన మన నిమిత్తము ఒక శాపగ్రస్తుడయ్యాడు. అక్కడ శరీరమందు పాపమునకు శిక్ష విధించను. రోమా పత్రిక మన జీవితంలో
చౌక ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును, ఒక బలమైనటువంటి టానిక్ తాగితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇమీడియట్ గా అది తెచ్చుకొని మనం తాగాలి, ఇమీడియట్ గా పలానా పరుపులో పడుకుంటే మీరు సుగనిద్ర కలుగుతుందంటే వెంటనే బజార్ కన్నా వెళ్ళాలి, లేదా ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలి. అది ఎంత మటుకు నిజం మనకు తెలియదు, కానీ ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా మన శరీర సంబంధమైనటువంటి యేసు ప్రభువు వారు అనేక చోట్ల చెప్పాడు. ఇంకా అవన్నీ కూడా 15వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో కూడా చెప్పాడు. అంటే హృదయంలో నుంచి వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నవని చెప్పాడు. హృదయంలో నుంచే దురాలోచనలు, హృదయంలో నుంచే దొంగతనము, హృదయంలో నుంచే కామ వికారములు, హృదయంలో నుంచే నరహత్యలు. ఆ యేసు ప్రభువు ఒక చిట్టా చెప్పాడు 15-19 మత్తయి సువార్త. అయితే భక్తుడు అక్కడ అంటున్నాడు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఎందుకంటే ఈ రెండు కూడా కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్, ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. ఇవి రెండు కూడా రైలు పట్టాల్లాగా ఎప్పుడు కూడా కలవలేము. ఎందుకంటే శరీరం అంటుంది మనందరికీ తెలుసు. అక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఏమన్నాడు, నా ప్రాణంతో సమానమైనటువంటి ప్రాణమా, తినుము త్రాగుము సంవత్సరాల కొలది, ఇంకా నీకేం కొలవలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ ఫూల్, ఓ వెలివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఎంతమంది చుట్టూ దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఉదయకాలము ఈ శరీరము ఈ ఆత్మ రెండు కూడా ఒకదాన్ని ఒకటి మనందరికి తెలుసు. గలతీ పత్రిక 5:10 రెండు కూడా వేరుగా ఉన్నది. కానీ 9వ వచనం చదివి మనం ముగించుకుందాం. 8-9 దేవుని ఆత్మ మీలో నివసించినట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. అంటే ఫుట్నోట్స్ ఏమన్నది, ఆత్మయందున్న వారే కానీ శరీరమందున్న వారు తను ఎందరు అంగీకరించురో వారి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు దేవుడు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. కాబట్టి ఉదయకాలం ఆత్మ శరీరం రెండు కూడా ఒకదానికొకటి విరోధముగా ఉన్నది. భక్తుడు పౌలు శరీరంలో ఉండి ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. నో గుడ్ థింగ్ వర్క్స్ ఇన్ మై బాడీ, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయడం నాకు కలుగుతలేదు. కాదు. ఈ రోమపత్రిక 8వ అధ్యాయం మనం చదివినప్పుడు శరీరము ఆత్మ రెండు కూడా స్పష్టంగా రాయబడ్డది. అక్కడ మనం జాగ్రత్తగా భక్తుడు పౌలు ఒక మాట అంటాడు, ఏమంటే మీరు ప్రశ్నల కాదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. తలలు వచ్చి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, రోమపత్రిక 8వ అధ్యాయంలో నుంచి భక్తుడు పౌలు నానా సిద్ధాంతపరంగా శరీరము ఆత్మ రెండింటి గురించి అక్కడ మాకు రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఉదయకాలం శరీర సంబంధులము కాక ఆత్మ సంబంధులముగా ఈ లోకంలో జీవించున్నాడు. ఇదిగోనైనా శరీరానుసారులు శరీర సంబంధమైన మనసు ఇస్తారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన మనసు ఇస్తారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైనటువంటి జీవితం సమాధానము నిత్య జీవమునై ఉన్నది. ఉదయకాలం అలాంటి కృప మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.